హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ కుర్పాటి. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గ్రేట్. నేను కొన్ని డేస్ బ్యాక్ గూగుల్లో సర్చ్ చేసి చూసా, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అని. అది ఒక 150 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పి చూపించింది. కానీ నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి, ఈ హైదరాబాద్ మాత్రం సూర్యుడి పక్కనే టెంట్ వేసి కూర్చుందా ఏంటండి అవి ఎండలు అసలు. ఏదో ఒక 2 డేస్ నుంచి వర్షాలు పడడం వల్ల క్లైమేట్ చల్లగా అయిందే తప్ప, లేకపోతే ఈ ఎండల దెబ్బకి రోస్ట్ అయిపోయేవాళ్ళం. ఐ హోప్ ఈ క్లైమేట్ ఇలానే చల్లగా కంటిన్యూ అవుతుందని. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకేంటండి విశేషాలు? ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు. ఈరోజు ఈ వీడియో మొత్తం రైడింగ్ గేర్ గురించే. నేను ఏ కైండ్ ఆఫ్ రైడింగ్ గేర్ అనేది యూజ్ చేసిన, దాని ఫిట్ అండ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, హౌ సేఫ్ అండ్ ప్రొడక్టివిటీస్ అనేది, ఇవన్నీ డిస్క్రిప్షన్స్లో నేను డీటెయిల్గా మాటలతో చెప్పేదానికన్నా ఒకసారి మీకు వేసుకుని చూపిస్తాను. ఇంకెందుకు లేటు, పదని చూసేద్దాం. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇదే నా రైడింగ్ గేర్. లెట్స్ స్టార్ట్ విత్ ద జాకెట్. దీని పేరు వచ్చేసి రైనాక్స్ టొర్నాడో ప్రో 4 జాకెట్, బ్లాక్ అండ్ వైట్ విత్ గ్రే రిఫ్లెక్టర్స్. ఆపోజిట్ వెహికల్స్ కానీ బ్యాక్ వెహికల్స్ కానీ లైట్ కనుక ఈ జాకెట్ మీద పడినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా సేఫ్ ఇది. అండ్ మీరు కనుక చూస్తే ఇక్కడ ఎల్బో సపోర్ట్ ఉంది, దీనికి చెస్ట్ సపోర్ట్ ఉంది, బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంది, అండ్ షోల్డర్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇట్ ఈస్ 2-way యాక్సెసిబుల్. ఐదర్ పైనుంచి అయినా ఆర్ కింద నుంచి అయినా సరే జిప్ ని మనం ఓపెన్ ఆర్ క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెస్డ్, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే బ్లూ కలర్ లో ఉంది కదా, ఇది బ్యాక్ బోన్ సపోర్ట్ కోసం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్లో వన్, దిస్ ఈజ్ షోల్డర్ సపోర్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్ వన్, దిస్ ఈజ్ ఫర్ చెస్ట్ సపోర్ట్. సో మనకి 2 sides షోల్డర్ సపోర్ట్ వస్తుంది, ఎల్బో సపోర్ట్ వస్తుంది, చెస్ట్ సపోర్ట్ వస్తుంది, అండ్ బ్యాక్ బోన్ సపోర్ట్ వస్తుంది. ఇది వచ్చేసి నాకు 9,000 పడింది. నేను రైనాక్స్ స్టోర్ లో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ ప్యాంట్. దీని పేరు రైనాక్స్ అడ్వెంచర్ రైడింగ్ ప్యాంట్స్. ఇది వచ్చేసి నాకు 8,400 పడింది. సో దీనికి కూడా మనకి నీ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సైడ్ థై సపోర్ట్స్ ఉంటాయి, స్టెల్త్ పాకెట్స్ ఉన్నాయి, జిప్ యాక్సెసిబుల్, అండ్ వెంటిలేషన్ కోసం చాలా మెష్ నెట్వర్క్ కూడా ఇచ్చారు. అండ్ మీరు క్లియర్ గా చూస్తే ఇది నాక్స్ ప్రొటెక్టర్. మనకి నీకి ఎటువంటి ఇంజూర్ కాకుండా ఉండడానికి ఈ నాక్స్ ప్రొటెక్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా అడ్జస్టబుల్, స్టిఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే ఈవెన్ మనం నడుస్తున్నప్పుడు ఇలా బెండ్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం రాదు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి గ్లవ్స్. మీరు చూస్తే కనుక ఇవి కూడా రైనాక్స్ బ్రాండెడ్వే. వీటి పేరు వచ్చేసి రైనాక్స్ అర్బన్ ఎక్స్ గ్లవ్స్. ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 3,800 పడ్డాయి. అండ్ మీరు చూసారంటే కనుక ఇక్కడ నగల్ గార్డ్స్ ఉన్నాయి, ఫింగర్ గార్డ్స్ ఉన్నాయి. మీరు ఇవి వేసుకున్న తర్వాత ఈవెన్ ఇఫ్ యూ ఫోల్డ్ యువర్ ఫింగర్స్ అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇవి లాంగ్ డ్రైవ్స్లోనే కాదు, ఈవెన్ మీరు ఆఫీస్కి వెళ్తున్నా లేకపోతే చిన్న చిన్న ట్రిప్స్కి వెళ్తున్నా సరే ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, చాలా సేఫ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి బేస్ లేయర్స్. అవి కూడా రైనాక్స్ బ్రాండెడ్, అవి మీకు చూపిస్తాను. అవి యూజ్ చేయడానికి వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఈ జాకెట్, ప్యాంట్, గ్లౌస్ ఇవన్నీ చాలా బల్కీగా ఉంటాయి. మనం నార్మల్ ట్రౌజర్స్ కానీ, జీన్స్ కానీ, కాటన్ షర్ట్స్ కానీ వేసుకుంటే లోపల స్వెట్ పట్టేసి చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఈ బేస్ లేయర్స్ అనేవి ఒకటి అప్పర్ వన్ అండ్ ఇంకొకటి లోయర్ వన్. సో ఇవి ఎట్లా అంటే చాలా థిన్గా ఉంటాయి అండ్ స్వెట్ ప్రూఫ్ కూడా, చాలా స్వెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి వేసుకొని చూపిస్తా ఒకసారి. ఇవి వచ్చేసి ఈచ్ వన్ అరౌండ్ నాకు 1,500 పడుతుంది. అండ్ బోత్ అప్పర్ అండ్ లోయర్ కి ఇట్ కాస్టెడ్ అరౌండ్ 3,000 ఫర్ మీ. అండ్ ఈ రైడింగ్ గేర్ లో ఫైనల్ పర్చేస్ షూస్. మీరు చూసారంటే కనుక ఈ రైడింగ్ గేర్ లో జాకెట్, ప్యాంట్, గ్లౌస్ అండ్ బేస్ లేయర్ మొత్తం అన్ని రైనాక్స్ బ్రాండెడ్ తీసుకున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షూస్ నేను ప్లాన్ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇవి డైలీ యూస్ కి చాలా మంచివి, చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి, వాటర్ ప్రూఫ్. మీరు చూసారంటే మనకి ఇక్కడ ఫింగర్ టిప్స్ కి సపోర్ట్ ఉంది, సైడ్ సపోర్ట్ ఉంది, అండ్ ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అంత హెవీ కూడా కాదు ఇవి. ఈవెన్ మీరు నార్మల్ జీన్స్ మీద ఆఫీస్ కూడా వేసుకెళ్ళొచ్చు. సో చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 6,000 పడ్డాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై రైడింగ్ గేర్. ఇప్పుడు చూసారంటే ఇది జాకెట్, ప్యాంట్, గ్లవ్స్, బేస్ లేయర్స్ అండ్ షూస్ మొత్తం అరౌండ్ నాకు 30,000 కాస్ట్ అయింది. వీటన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అమెజాన్ నుంచి కానీ లేకపోతే అఫీషియల్ స్టోర్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి ఫిట్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది అనేది నేను జస్ట్ వేసుకొని చూపిస్తాను మీకు క్విక్ గా. ఫస్ట్ మనం బేస్ లేయర్స్ తో స్టార్ట్ చేద్దాం.
చూసారు కదా గైస్ ఎంత ఫిట్గా ఉందో, చాలా స్వెట్ అబ్జార్బెంట్, మొత్తం మెటీరియల్ అనేది చాలా బాగుంది. ఇది మొత్తం రైనాక్స్ బ్రాండెడ్. సో మీరు చూసారంటే రైనాక్స్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఫిట్ కూడా చూసారా, మొత్తం స్కిన్కి చాలా స్టిక్కీ ఉంటుంది. ఇది మన రైడింగ్ జాకెట్ కానీ లేకపోతే ప్యాంట్ కానీ గ్లవ్స్ కానీ డ్రైగా ఉండడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వీటి మీద జాకెట్, ప్యాంట్ అండ్ గ్లవ్స్ కూడా వేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా గైస్, ఇది నేను ఫుల్ రైడింగ్ గేర్లో ఉన్నా. గ్లవ్స్, రైడింగ్ జాకెట్, ప్యాంట్స్, బేస్ లేయర్స్ ఇంక్లూడింగ్ షూస్. మీరు చూసారంటే మొత్తం చాలా కంఫర్ట్ ఉన్నాయి. ఎక్కడ కూడా సరే ప్యాడ్స్ ఉన్న చోట కానీ ఎక్కడైనా సరే నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. ఈజీగానే స్క్వీజ్ చేయగలను, లెగ్స్ని వాక్ చేయగలను, ఈవెన్ ఐ కెన్ జంప్, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీకు కూడా రైడింగ్ గేర్ పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే ఐ సజెస్ట్ రైనాక్స్ బ్రాండ్ ఈస్ ద బెస్ట్. ఇదేమి స్పాన్సర్షిప్ వీడియో కాదు. సిన్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రమ్ ద లాస్ట్ 8 months. నేను మీకు పక్కా రివ్యూ ఇస్తున్నాను వీటి మీద. అదండి మ్యాటర్. చూసారుగా హౌ క్వాలిటీ ఇట్ ఈస్, ఎంత మంచిగా ఫిట్ అవుతుంది, హౌ సేఫ్ అండ్ ప్రొటెక్టివ్ ఇట్ ఈస్. అందులో యూజ్ చేసిన ప్రతి ప్యాడ్ ఏ బ్రాండ్కి సంబంధించిందో లేకపోతే ఏ లెవెల్ ప్రొటెక్షన్ ఇస్తుందో అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న ప్రతి రైడింగ్ గేర్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. మీకు లేదు, దగ్గర లేదని రైనాక్స్ స్టోర్ ఉందంటే అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రయల్ చేసుకురండి. మీ అందరికీ బేసిక్గా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎందుకు మోటో వ్లాగింగ్ చేసిన ప్రతి పర్సన్ ఆర్ బైక్ రైడ్ చేస్తున్న ప్రతి పర్సన్ 30K, 40K, 50K, 1 lakh అని రైడింగ్ గేర్ మీద ఇంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తారు? అంత అవసరమా అసలు? ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఇదంతా అర్థం అవడానికి మీకు ఒక చిన్న పిట్టగా చెప్తాను, వినండి. మనం ఒక లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాం. డెస్టినేషన్ వచ్చేసి ఒక 500 kilometers ఆర్ 600 kilometers ఉంది అని అనుకోండి. మీరు డెస్టినేషన్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వాలనుకున్నారు. మీరు డెస్టినేషన్ని తొందరగా రీచ్ అవ్వాలి అంటే సేమ్ టైం మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. మీకు రోడ్ మీద ఒక యానిమల్ కానీ ఒక వెహికల్ కానీ ఏదన్నా అడ్డొస్తే మీరు ప్యానిక్ అయిపోయి బ్రేక్ ప్రెస్ చేస్తారు. అది కాకుండా అక్కడ ఇసుక ఉండడం వల్ల లేకపోతే వాటర్ ఉండడం వల్ల బైక్ కనుక స్కిడ్ అయ్యింది అనుకోండి, మీరు రైడింగ్ గేర్ వేసుకోకపోతే మీరు వేసుకున్న నార్మల్ షూస్, జీన్స్, వేసుకున్న నార్మల్ షర్ట్ అనేది మొత్తం విత్ ఇన్ 3 or 5 seconds మొత్తం టేర్ అయిపోతుంది. అది మీ బాడీ మీద ఉన్న ఫ్లెష్కి కొంచెం కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు. సో నేనేం చెప్తాను అంటే రైడింగ్ గేర్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ల్యాక్స్ పెట్టి బైక్స్ కొంటారు, దాంట్లో మినిమం అమౌంట్ ఒక 5 to 10% అనేది రైడింగ్ గేర్ మీద కనుక మీరు స్పెండ్ చేస్తే మీ చేతులతో మీ ప్రాణాలని మీరే కాపాడుకునే వాళ్ళు అవుతారు. దిస్ ఈస్ ద రీజన్ వై ఐ సజెస్ట్ అండ్ ప్రిఫర్ వేరింగ్ రైడింగ్ గేర్ వైల్ డ్రైవింగ్ ఆన్ మోటార్ సైకిల్. వీడేంటి రైడింగ్ గేర్ అంటున్నాడు కానీ హెల్మెట్ అనేది ఇంక్లూడ్ చేయట్లేదు అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. హ్యూమన్స్గా పుట్టిన తర్వాత డ్రెస్ వేసుకోవడం అనేది ఎంత బేసిక్ థింగో అట్లానే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ వేసుకోవడం కూడా చాలా బేసిక్ థింగ్. అందుకనే దీన్ని నేను సపరేట్గా రైడింగ్ గేర్లో ఇంక్లూడ్ చేసి హెల్మెట్ వేసుకోండి, ఇది హెల్మెట్ అని నేను చెప్పట్లే. కానీ నేను యూజ్ చేసే హెల్మెట్కి నేను బ్లూటూత్ ఇంటర్కామ్ కూడా ఫిక్స్ చేసి వాడుతున్నా. దాని గురించి ఒక సెపరేట్ వీడియో అనేది నేను మళ్ళీ మీకు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. నేను పెట్టే ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీరు చూసిన ప్రతి రైడింగ్ గేర్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేశాను. డూ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.